తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 ఏళ్ళు మా కడుపు కోసం పోరాటం చేస్తుంది. మరి అక్క కళాకారులందరి ఆడిబిడ్డ, కళాకారుల కుటుంబం నుంచి వచ్చింది. కళాకారుల కష్టాలన్నీ కూడా అక్కకు తెలుసు. కళాకారుల అనుభవం, వాళ్ళు చేసినటువంటి పని, ఆ కుటుంబం పోషణ వాళ్ళు అనుభవించింది. కాబట్టి మన ఇంటి ఆడబిడ్డ మన లోపలికి వచ్చింది, మన కోసం వచ్చింది. సారథి చైర్మన్ గా ఆ సింహాసనం మీద కూర్చున్నది. కాబట్టి కళాకారుల కష్టాలు తప్పకుండా అక్కకు తెలుసు. కళాకారుల కోసం మీరు ఏ రకంగా మమ్మల్ని పోరాటం చేయమన్నా చేస్తాం. మీరు ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకుపోయి పరిష్కరించే వరకు మీ వెన్నంటి ఉంటాం. మా కోసం మీరు పనిచేయాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటా ఉన్నాం. మా కడుపుల బాధ, మా వేద మీకు తెలుసు. ఆల్రెడీ అనేక సందర్భాలలో సోషల్ మీడియాలో కానీ పేపర్లలో కానీ మీరు చూస్తూ ఉన్నారు. గదరన్న వెంట మేము గదరన్నం చూసి పాటలు నేర్చుకున్న సందర్భాలు, గదరన్నం చూసి కళాకారులుగా ఉండాలని చెప్పి మేము తయారైన కళాకారులం. కాబట్టి మేము మీ ఇంటి వారసులం, మీ తమ్ములం, మీ అన్నలం. మమ్మల్ని మీరు హక్కున చేర్చుకొని ఒక అష్టలక్ష్మి లెక్క మమ్మల్ని ఆశీర్వదించాలని సభాముఖంగా కోరుకుంటూ సెలవుతున్నాం. బిడ్డ కళాకారుల కుటుంబం నుంచి వచ్చింది. కళాకారుల కష్టాలన్నీ కూడా అక్కకు తెలుసు. కళాకారుల అనుభవం, వాళ్ళు చేసినటువంటి పని, ఆ కుటుంబ పోషణ వాళ్ళు అనుభవించింది. కాబట్టి మన ఇంటి ఆడబిడ్డ మన లోపలికి వచ్చింది, మన కోసం వచ్చింది. సారథి చైర్మన్ గా ఆ సింహాసనం మీద కూర్చున్నది. కాబట్టి కళాకారుల కష్టాలు తప్పకుండా అక్కకు తెలుసు. కళాకారుల కోసం మీరు ఏ రకంగా మమ్మల్ని పోరాటం చేయమన్నా చేస్తాం. మీరు ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకుపోయి పరిష్కరించే వరకు మీరు వెన్నట్టు ఉంటాం. మా కోసం మీరు పనిచేయాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటా ఉన్నాం. మా కడుపుల బాధ, మా వేద మీకు తెలుసు. ఆల్రెడీ అనేక సందర్భాలలో సోషల్ మీడియాలో కానీ పేపర్లలో కానీ మీరు చూస్తూ ఉన్నారు. గదరన్న వెంట మేము గదరన్నం చూసి పాటలు నేర్చుకున్న సందర్భాలు, గదరన్నం చూసి కళాకారులుగా ఉండాలని చెప్పి మేము తయారైన కళాకారులం. కాబట్టి మేము మీ ఇంటి వారసులం, మీ తమ్ములం, మీ అన్నలం. మమ్మల్ని మీరు హక్కున చేర్చుకొని ఒక అష్టలక్ష్మి లెక్క మమ్మల్ని ఆశీర్వదించాలని సభాముఖంగా కోరుకుంటూ సెలవు.